మన ఊటీ న్యూస్కి స్వాగతం. భారతదేశ పౌరుల మీద భారతదేశం మీద దాడి చేస్తున్నారు. ఈ చర్య మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య ఉగ్రవాద నివారణ కన్నా పెంచి పోషించే విధంగా ఉందనేది ఇక స్పష్టంగా పహల్గామ్లో జరిగిన దాడి అత్యంత క్రూరమైనది. ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో ఉగ్రవాదులు వెంటనే పట్టుకుని శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అసలు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ ఉగ్రవాదం లేదు, మత సామరస్యం కాపాడుతున్నాం, దేశ భద్రత బాగుంది అని చెప్పిన బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత ఎంత డొల్లతనం అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. దీన్ని అరకట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరుతో రెచ్చగొడతా ఉంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేయడమే కాదు, వాళ్ళ నాయకులు కూడా బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోట్లాడడం చేశాం కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు భారతదేశానికి లౌకిక రాజ్యంగా ఉందంటే దానికి కారణం ఇక్కడున్న అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలకు సంబంధించిన సర్వ మతాల సౌభాతృత్వం ఈరోజు భారతదేశంలో ఉంది. అట్లాంటి దాన్ని ఉగ్రవాదులు చెడగొడతా ఉంటే దాన్ని పెంచి పోషించేటట్టు ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గం అయింది. మన పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించినప్పుడు ఏకపక్షంగా వ్యవహారం చేశారు. అదే కాదు, అది జరుగుతున్న నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదం జోక్యం చేసుకొని యుద్ధం వెంటనే ఆపేమంటే వెంటనే ఆపేశారు. మరి భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎక్కడ తాకడ పెడుతున్నారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. అదే కాదు, ఇంత జరిగిన తర్వాత కనీసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వేసి ఏం జరిగిందో ప్రజలందరికీ వివరించాలి. అరకం కాకుండా అఖిలపక్ష పార్టీలన్నీ సమావేశం వేసి ఏం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు తిరంగ యాత్రల పేరుతో మేము జయప్రదం అయింది, యుద్ధం జయప్రదం అయిందని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కనీసం ఒక్క ఉగ్రవాదకాన్ని పట్టుకున్నారా? మనందరూ తెలిసి ఉగ్రవాదం దానికి సంబంధించిన దానిలో బీజేపీ వాళ్ళు మేనమేషాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు చెప్పింది ఏంటి? వాళ్ళు పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద నోట్లు రద్దు చేస్తే ఉగ్రవాదాన్ని అరికట్టొచ్చని చెప్పారు. అలాగే 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఉగ్రవాదాన్ని అరికట్టొచ్చని చెప్పారు. ప్రజలందరూ భాగస్వామ్యంతో అరికట్టొచ్చని చెప్పారు. కానీ దాదాపు 10 ఏళ్ళలో ఉగ్రవాదాన్ని అరికట్టకపోయే కాకుండా మత సామరస్యాన్ని, ఉగ్రవాద చర్యలు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చర్యలు సరైనది కాదని చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వెంటనే పట్టుకోవాలి, వాళ్ళు శిక్షించాలి. మిగతా రాజకీయ పక్షాలన్నీ కలుపుకొని ఉగ్రవాదాన్ని ఒత్తిడి చేయాలి. సహజవాదంతో లొంగిపోకూడదు అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మత సామరస్య పేరుతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద యాత్రలు నిర్వహిస్తున్నాం. ఆ యాత్ర ఈరోజు పాడేరులో జరిగింది. ప్రజలందరూ పాల్గొని మత సామరస్యాన్ని, ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, ఆ రకంగా ప్రజలందరూ దేశ భద్రత కోసం కట్టుబడి ఉండాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.